హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ జనరల్ స్టడీస్ నుంచి కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సింపుల్గా చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ అండి, ఎస్పెషల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేను ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం స్కేల్ తీసుకున్నానంటే జనవరి 2025 నుంచి టిల్ డేట్ వరకు, అంటే సుమారు లాస్ట్ 8 months ఒక కరెంట్ అఫైర్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీస్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, అలానే బేసిక్ జనరల్ సైన్సెస్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, దాని యొక్క ఇంప్లికేషన్ మన డైలీ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్స్లో ఎలా ఉండబోతుంది. సో నేను అదంతా షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక ఇంటర్మీడియట్ లెవెల్కి ఎంత అవసరమో వితౌట్ ఎనీ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అలా ఈ పీడిఎఫ్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే నేను ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ చూడలేదో ఆ వీడియోస్ చూసాక ఈ వీడియో చూడండి. ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలానే నేను డైలీ క్లాస్లో చెప్తున్న పీడిఎఫ్స్, ఇతర మెటీరియల్స్ ఇవన్నీ ఒక వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. అవి మీరు యాక్సెస్ చేయాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు మనం జనరల్ సైన్స్ డెవలప్మెంట్స్ తెలుసుకుందాం. ముందుగా మైక్రోసాఫ్ట్ అన్వేల్స్ మెజరోనా 1 క్వాంటమ్ చిప్ స్కేలబుల్ టు మిలియన్ క్యూబిట్స్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒక క్వాంటమ్ చిప్ని ఇంట్రడ్యూస్ చేసింది, దాని పేరే మెజరోనా 1. ఓకే, ఇది 1 క్యూబిట్ నుంచి మిలియన్ ఆఫ్ క్యూబిట్స్ వరకు స్కేల్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, అసలు క్వాంటమ్ చిప్ అంటే ఏంటి? సింపుల్గా మీకు అర్థం అవడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైతే సిపియు ఉంటుందో, లైక్ అందరూ దీన్ని సిపియు అనుకుంటారు, బట్ ఇది సిపియు కాదు, ఇది సిపియు క్యాబిన్. ఈ సిపియు క్యాబిన్ లోపట మనకి మదర్ బోర్డ్ ఉంటుంది, ఈ మదర్ బోర్డ్ పైన మనకి ఒక ప్రాసెసర్ ఉంటుంది, అదే సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీన్ని సిపియు చిప్ అంటారు, దాన్ని సిపియు క్యాబిన్ అంటారు. ఓవరాల్గా దాన్ని సిపియు అనేసి జనరల్గా పిలిచేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి బైనరీ బిట్ మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. బైనరీ బిట్ అయితే 0 లేకపోతే 1. బట్ క్వాంటమ్ కంప్యూటర్కి వచ్చేసరికి ఎస్పెషల్లీ క్వాంటమ్ చిప్, ఎలాగైతే సిపియు చిప్ ఉంటుందో ఇక్కడ కూడా క్వాంటమ్ చిప్ ఉంటుంది. ఈ క్వాంటమ్ చిప్ అనేది క్యూబిట్స్ మీద ఆపరేట్ అవుతుంది. ఓకే, క్యూబిట్స్, ఎన్ని క్యూబిట్స్ అయితే అంత పవర్ఫుల్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి ప్రాసెసింగ్ అయితే 0 లేకపోతే 1, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. బట్ క్యూబిట్లో అలా కాదు, కొన్నిసార్లు మనకి సూపర్ ఇంపోజిషన్ కూడా జరుగుతుంది, అంటే 0 and 1 సైమల్టేనియస్లీ కూడా జరుగుతుంది. అందుకే ఇది రిలేటివ్లీ వెరీ ఫాస్టర్ అండ్ వెరీ క్విక్ అండ్ వెరీ రిలయబుల్. ఓకే, నెక్స్ట్ అమెజాన్ ఇంట్రడ్యూసెస్ ఓసిలోట్ క్వాంటమ్ చిప్ 9 క్యూబిట్. ఓకే, అమెజాన్ కంపెనీ వాళ్ళు కూడా ఒక క్వాంటమ్ చిప్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాని పేరే ఓసిలోట్. ఓకే, ఇది 9 క్యూబిట్ కెపాసిటీ కలిగి ఉంది. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసి AWSలో వాడుతున్నారు, అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఇది వాడుతున్నారు. ఇది ఇంకా ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఇంకా ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు, నాట్ ఎట్ ఇంప్లిమెంటెడ్. ఓకే, ఈ రెండింటికి అది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ మూడోది క్యూపై ఏఐ లాంచెస్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఇండస్. సో ఇప్పటివరకు మనం చదివినంతా కూడా అవుట్ సైడ్ ఇండియావి, బట్ విత్ ఇన్ ఇండియాలోనే ఒక సంస్థ, ఇండియాకి చెందిన ఒక కంపెనీ క్యూపై ఏఐ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ కనుక్కుంది, దాని పేరే ఇండస్. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ క్యూపై ఏఐ అనేది ఇది బెంగళూరు బేస్డ్ స్టార్టప్ అండి. ఓకే, ఇది 2019లో పెట్టారు. సో ఈ స్టార్టప్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే డాక్టర్ నాగేంద్ర నాగరాజ్. ఓకే, నాగేంద్ర నాగరాజ్ అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటి అంటే ఇండస్ అని చెప్పాలి. అది కనుక్కున్న సంస్థ పేరు ఏంటి అంటే క్యూపై ఏఐ అని చెప్పాలి. అది ఏ సిటీ స్టార్టప్ అంటే బెంగళూరు అని చెప్పాలి. అది ఎప్పుడు స్థాపించారంటే 2019 అని చెప్పాలి. ఎవరు స్టార్ట్ చేశారంటే నాగేంద్ర నాగరాజా అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ని క్యూబిట్స్ అంటే 25 క్యూబిట్. అంటే మనకున్న ఓసిలోట్ క్వాంటమ్ చిప్ ఏదైతే ఉందో ఇది 9 క్యూబిట్. సో దానికన్నా ఇది చాలా పవర్ఫుల్. ఓకే, మీకు ఏం చెప్పాను, క్యూబిట్ ఎంత ఎక్కువైతే అంత పవర్ఫుల్. నెక్స్ట్ ఇండియా డెవలప్స్ ఫస్ట్ 32 బిట్ స్పేస్ మైక్రో ప్రాసెసర్ విక్రమ్ 3201, కల్పన 3201. ఓకే,
గుర్తుపెట్టుకోండి, జనరల్గా మైక్రో ప్రాసెసర్ బిగినింగ్ అనేది 4-bit మైక్రో ప్రాసెసర్, 8-bit మైక్రో ప్రాసెసర్తో స్టార్ట్ అయ్యింది ఇంటెల్ నుంచి. బట్ ఈ మైక్రో ప్రాసెసర్ అనేది మనకి స్పేస్ టెక్నాలజీలో కూడా యూజ్ చేస్తారు. సో మనం ఇప్పటి వరకు ఇండిజినియస్లీ మనకంటూ ఒక 32-bit మైక్రో ప్రాసెసర్ లేదు. మొదటిసారి ఇండియా 32-bit స్పేస్ మైక్రో ప్రాసెసర్ దీన్ని కనుక్కోవడం జరిగింది. దాని పేరే విక్రమ్ 3201, కల్పన 3201 అని పేరు పెట్టారు. ఓకే, సో ఇది ఎవరు కనుక్కున్నారు అంటే ఆ సంస్థ పేరు ఇస్రో అని చెప్పాలి. ఓకే, ఇస్రోని ఎప్పుడు స్థాపించారు అంటే 1969 అని చెప్పాలి. అండ్ ఇస్రోకి చెందిన ఒక వింగ్ SCL సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ దీన్ని ఆవిష్కరణ చేశారు. ఓకే, సో విక్రమ్ 3201, కల్పన 3201 ఆర్ ద ఫస్ట్ 32-bit స్పేస్ మైక్రో ప్రాసెసర్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇండిజినియస్లీ. అంటే ఇండిజినియస్లీ అంటే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో A to Z వరకు ప్రతిదీ, అంటే వాడుతున్న టెక్నాలజీ, వాడే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇండియావే, నేటివే. అందుకే దీన్ని ఇండిజినస్ అంటారు. నెక్స్ట్ IISc ప్రపోజెస్ యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ 10x స్మాలర్ దెన్ 3 nanometer. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది. ఇది యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ని ప్రపోజ్ చేసింది. ఇది 3 nanometerతో పోల్చుకుంటే 10x స్మాలర్ చిప్స్ కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు మనకి 0.1 nanometer. అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 0.1 × 10⁻⁻⁻ నానోమీటర్ కింద రాసుకోవచ్చు కదా. సో 3 nanometersలో ఎన్ని కాంపోనెంట్స్ అయితే సరిపోతాయో ఆ స్పేస్లో మనకి 10x స్మాలర్ అంటే ఇంకా చిన్న దాంట్లో మనం ఇంకా ఎక్కువ కాంపోనెంట్స్ పెట్టుకోగలం. సో అలాంటి 3 nanometer కన్నా మనకి 10x స్మాలర్ చిప్స్ని ప్రపోజ్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ IIT బాంబే డెవలప్స్ ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ ఫర్ రూఫ్ టాప్స్ అండ్ విండోస్. ఓకే, మనం ఆల్రెడీ సోలార్ ఎనర్జీలో చదువుకున్నాం. మనకి సోలార్ సెల్స్ ఉంటాయి, అవి సిలికాన్తో తయారవుతాయి కదా. సో జనరల్గా అవి మనకి బ్లూ కలర్లో ఉంటాయి. బట్ IIT బాంబే వాళ్ళు ఏం చేశారు అంటే ఒక ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ని కనుక్కున్నారు. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, ఒక గ్లాస్ లా ఉంటుంది. సో గ్లాస్ ఎలాగ మనకి లైట్ అనేది దాని ద్వారా పాస్ చేసుకుంటుందో, సో ఈ సోలార్ సెల్స్ కూడా గ్లాస్ లానే ఉంటుంది. సో ఇది రూఫ్ టాప్స్ అండ్ విండోస్లో కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇమాజిన్ అండి, మనకు ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా మనం గ్లాస్ తోటి దాన్ని డిజైన్ చేసాం. అంటే ఎటువంటి గోడ కాకుండా మొత్తం గ్లాస్ తోటే దాన్ని ఎలివేషన్ చేసాం. అలాంటి గ్లాసెస్లో మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ యూజ్ చేస్తే అప్పుడు ఈ బిల్డింగ్ అంతా కూడా ఒక ఎనర్జీ హబ్గా మారుతుంది, ఎనర్జీ జనరేటింగ్ హబ్లా మారుతుంది. సో కాలేజెస్లో, స్కూల్స్లో మనకి విండోస్ వాడతారు కదా, ఆ విండోస్ బదులు మనం ఇలాంటి ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా మనకి పవర్కి పవరు జనరేట్ అయిపోతుంది, అలానే విండోగా కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఇది IIT బొంబాయి వాళ్ళు కనుక్కున్నారు. ఎగ్జామ్లో ఎలాగ అడుగుతారు మనకి, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ట్రాన్స్పరెంట్ సోలార్ సెల్స్ ఫర్ రూఫ్ టాప్ అండ్ విండోస్ అని అడిగితే కింద ఆప్షన్స్లో మీకు IIT మెడ్రాస్, IIT ఢిల్లీ, IIT బొంబాయి అలా ఇస్తారు. మీరు IIT బొంబాయి అని పెట్టారు. నెక్స్ట్ C-DOT డెవలపింగ్ 6G ట్రాన్సివర్ చిప్ సెట్ విత్ IIT బొంబాయి. ఓకే, సో ఇక్కడ C-DOT అని ఒక సంస్థ ఉంది మనకి, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. ఈ C-DOT అండ్ IIT బొంబాయి వీళ్ళిద్దరు కలిపి 6G ట్రాన్సివర్ చిప్ సెట్స్ని డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఓకే, సో చూడండి, ట్రాన్సివర్ అంటే ఏంటి, ట్రాన్స్ రిసీవ్ రెండు కలిపి ఉంటే దాన్నే ట్రాన్సివర్ అంటారు. అంటే ఒక చిప్లోనే ట్రాన్స్మిషన్ అవుతుంది, రిసెప్షన్ జరుగుతుంది. సో అలాంటి దాన్ని మనం ట్రాన్సివర్ అంటారు. సో అలాగా 6G ట్రాన్సివర్ చిప్ సెట్ని వీళ్ళు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ 6G ఒకవేళ వస్తే అది ఎంత టైం ఫాస్టర్ అంటే, ఇప్పుడు మనం 5G వచ్చింది మనకి, ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు, బట్ సిటీస్లో వచ్చే ఈ 5G అనేది 6Gకి ఎంత సమానం అంటే 100 times, అంటే 5Gకి 100 రెట్లు స్పీడ్గా ఉంటుంది 6G. సో ఈ సర్వం ఏం చేసింది అంటే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ LLMని డెవలప్ చేసింది. అసలు LLM అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే
ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అండి. ఇది ఎలా డిజైన్ చేశారంటే హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు కమాండ్స్ జనరేట్ చేస్తుంది. ఓకే, లార్జ్ అని ఎందుకు అన్నారంటే ఇది ఎక్కువ హ్యూజ్ డాటాని తీసుకోగలదు. ఎక్కువ డాటాని తీసుకొని దాన్ని మనకు కావాల్సినట్టు మార్చి మళ్ళీ మనకి ఇవ్వగలదు. ఓకే, సో ఇదండి ఎల్ఎల్ఎం. సో అలాంటి ఎల్ఎల్ఎం ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పమంటే మనకి చాలా ఉన్నాయండి. ఓకే, ఎగ్జామ్స్లో కూడా ఇవి అడుగుతారు. సో మీకు అన్నీ ఒక దగ్గర రాస్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. సో ఎల్ఎల్ఎం అండ్ కంపెనీ. ఓకే, ఫస్ట్ వన్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఒక ఎల్ఎల్ఎం అండి, ఓపెన్ ఏఐ కంపెనీకి చెందింది. ఓకే, నెక్స్ట్ లామా అని ఒక ఎల్ఎల్ఎం అండి, ఇది మెటా కంపెనీకి చెందింది. నెక్స్ట్ జెమినై, ఇది ఒక ఎల్ఎల్ఎం అండి, ఇది గూగుల్కి సంబంధించింది. ఓకే, గూగుల్ డీప్ మైండ్ అని ఒక ఏఐ సంస్థ ఇది. నెక్స్ట్ గ్రాక్ కూడా ఒక ఎల్ఎల్ఎం అండి, ఇది XAI సంస్థకు చెందింది, ఇది ఎలాన్ మస్క్ది. ఓకే, నెక్స్ట్ ఎల్ఎల్ఎం మనకి క్లాడ్ అని ఒక ఎల్ఎల్ఎం ఉంది, ఇది ఆంథ్రోపిక్ అనే కంపెనీది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా బాగా పేరున్న కంపెనీ తాలూకా ఎల్ఎల్ఎంస్. ఓకే, మనం చాట్ జీపీటీ అని వస్తుంటాం కదా, అది నథింగ్ బట్ ఎల్ఎల్ఎం అండి. ఓకే, సో అదొక లార్జ్ లాంగ్వేజ్ మోడల్. కమింగ్ టు ఇండియాకి ఏమైనా ఉన్నాయా? ఎస్, ఇండియాకి రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి సర్వం ఏఐ, ఇంకొకటి కృత్రిమ్ ఏఐ. ఓకే, ఈ రెండు కూడా ఇండియా ఒక ఎల్ఎల్ఎంస్. సో ఈ రెండు కూడా మనకి అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయండి. ఓకే, అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి, ఇంకా ఫుల్ ప్లెడ్జ్గా డెవలప్మెంట్ అవ్వలేదు. బట్ సర్వం ఏఐ ఇప్పుడు మన కరెంట్ అఫైర్లో చూడొచ్చు, ఇది కంప్లీట్గా ఇండిజినియస్, అంటే ఎటువంటి మనం బయటవేమీ తీసుకోకుండా ఎటువంటి రెఫరెన్స్ లేకుండా సొంతంగా తయారు చేస్తున్నాం. ఓకే, సో ఈ కృత్రిమ్ ఏఐ ఫౌండర్ ఎవరు అంటే మీరు చెప్పాలి భావిష్ అగర్వాల్. ఓకే, భావిష్ అగర్వాల్ అనే పేరు మీరు ఎక్కడో వినే ఉంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ మనకి ఓలా కంపెనీ యొక్క ఫౌండర్. ఓకే, సో అతనే ఈ కృత్రిమ్ ఏఐ స్టార్ట్ చేశారు. అలానే మనకి సర్వం ఏఐ స్టార్టప్ ఒక ఫౌండర్స్ ఎవరంటే ఇద్దరు ఉన్నారండి. ఒకరు వివేక్ రాఘవన్, నెక్స్ట్ ప్రత్యూష్ కుమార్. ఓకే, సో వివేక్ రాఘవన్ అండ్ ప్రత్యూష్ కుమార్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ సర్వం ఏఐ. కృత్రిమ్ ఏఐకి వచ్చేసరికి భావిష్ అగర్వాల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎల్ఎల్ఎంస్. ఈ డీప్ సీక్ ఏఐ తాలూకా ఫౌండర్ ఎవరు, అతను ఏ కంట్రీకి చెందిన అతను? ఓకే, ఇది మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అలా డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగకపోయినా మనకి ఇలా అడుగుతారు, గ్రాక్ ఏ కంపెనీ, దీని యొక్క ఫౌండర్ ఎవరు, అప్పుడు మీరు చెప్పాలి ఎలాన్ మస్క్ అని. క్లియర్? నెక్స్ట్ అలానే చాట్ జీపీటీ ఒక ఫౌండర్ ఎవరు, ఓపెన్ ఏఐ కంపెనీ శామ్ ఆల్ట్మ్యాన్ అని చెప్తారు. ఓకే, అలానే మెటా కంపెనీ ఫౌండర్ ఎవరు, మార్క్ జుకెన్బర్గ్. ఓకే, మార్క్ జుకెన్బర్గ్. నెక్స్ట్ క్లాడ్ ఫౌండర్ ఎవరు అని అడుగుతారు. సో అప్పుడు మీరు చెప్పాలి క్లాడ్ షానోన్. ఓకే, అతని పేరే పెట్టుకున్నారు, క్లాడ్ షానోన్. నెక్స్ట్ ఫౌండర్స్ వచ్చేసరికి ఇవ్వండి. ఓకే, సో మనకి ఇలా మనం టేబుల్ రూపంలో చదువుకుంటే దీని నుంచి క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనకి న్యూస్లో ఏం చదువుతున్నాం, ఇప్పుడు సర్వం ఏఐ టు బిల్డ్ ఇండియాస్. ఓకే, టు బిల్డ్ గుర్తుపెట్టుకోండి. టు బిల్డ్ అంటే ఏంటి, ఇంకా ఇది అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఇన్ కేస్ ఇది డెవలప్ చేస్తే ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎల్ఎల్ఎం అవుతుంది విత్ 4096 NVIDIA GPUs. ఓకే, GPU ఫుల్ ఫామ్ ఏంటి, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, నెక్స్ట్ మెటా లాంచెస్ లామా 4 AI suite rival to చాట్ జీపీటీ. ఓకే, సో ఇదేంటి అంటే చాట్ జీపీటీకి కాంపిటీషన్గా మెటా వాళ్ళు లామా 4 అనే ఒక ఏఐ స్యూట్ని లాంచ్ చేశారు. ఓకే, అంటే ఒక అడ్వాన్స్డ్ ఏఐ మోడల్, అంటే ఇప్పుడు మనం చదివాం కదా ఎల్ఎల్ఎంస్, ఇందులో ఒక అడ్వాన్స్డ్ వెర్షన్ అండి ఇది. ఓకే, సో ఇది చాట్ జీపీటీకి కాంపిటీషన్గా తెచ్చారు. చైనా లాంచెస్ డీప్ సీక్ ఏఐ చాట్ బోట్. ఇందాక మనం చూసాం గ్రాక్ 3 ఏఐ చాట్ బోట్, అలానే ఇది కూడా డీప్ సీక్ ఏఐ చాట్ బోట్. ఓకే, సో ఇది ఒక చైనీస్ స్టార్టప్ అండి. వాళ్ళ కోసం సెపరేటివ్గా ఆల్టర్నేటివ్ చాట్ జీపీటీని వాడకూడదు అని వాళ్ళ కంట్రీలో బ్యాన్ చేసి డీప్ సీక్ ఏఐని వాళ్ళే కనుక్కున్నారు. ఓకే, వాళ్ళ కోసం వాళ్ళు. నెక్స్ట్
LATAM నేషన్స్ అంటే నథింగ్ బట్ మనం చెప్పాల్సింది లాటిన్ అమెరికన్ నేషన్స్. ఓకే, LATAM నేషన్స్ అంటే లాటిన్ అమెరికన్ నేషన్స్ లాంచ్ లాటమ్ జీపీటీ ఏఐ మోడల్. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఒక జీపీటీ మోడల్ని లాంచ్ చేశారు. ఓకే, సో ఇదేంటి అంటే లాటిన్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది. సో అలాంటి మోడల్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఓకే, సో ఇది యుఎస్ హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. నెక్స్ట్, OpenAI యాడ్స్ జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ ఇన్ ChatGPT. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ట్రెండింగ్లో ఉంది. మేబీ ఎగ్జామినర్ ట్రెండ్ ఫాలో అయితే వాడు ఈజీగా ఈ క్వశ్చన్స్ అడగొచ్చు. రీసెంట్గా OpenAI ChatGPTలో అందరూ కూడా వాళ్ళ ఒక ఇమేజెస్ని అప్లోడ్ చేసుకొని వాళ్ళు ఒక కొత్త వెర్షన్ ఆఫ్ స్టైల్, లైక్ ఒక జపనీస్ వెర్షన్ ఆఫ్ స్టైల్ని తెచ్చుకుంటున్నారు. సో ఆ ఇమేజ్ పేరు ఏంటి అంటే మీరు చెప్పాలి జిబ్లీ స్టైల్ ఇమేజ్ అనేసి. ఓకే, సో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ జిబ్లీ ఇమేజ్ అనేది మనకి జిబ్లీ స్టూడియో నుంచి వచ్చింది. ఈ జిబ్లీ స్టూడియో ఫౌండర్ ఎవరు అంటే అప్పుడు మీరు చెప్పాలి హయావో మియాజాకి. ఓకే, హయావో మియాజాకి. సో ఇతను ఫౌండర్ అండి. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ ప్లాన్స్ టు బ్యాన్ డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఈ-కామర్స్. ఈ-కామర్స్ అంటే ఏంటి? సో కామర్స్ అంటే బిజినెస్, ఈ-కామర్స్ అంటే ఆన్లైన్ బిజినెస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి. సో ఇందులో మనకి కొన్ని డార్క్ ప్యాటర్న్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంటే ఎలాగా? ఫాల్స్ అర్జెన్సీ, హిడెన్ ఫీజ్ ఎలాంటివి అంటే కొన్నిసార్లు మనకి ఓన్లీ 1 అవైలబుల్ స్టాక్ ఒక్కటే ఉంది, 2 ఉన్నాయని చూపిస్తుంది. అంటే ఫాల్స్ అర్జెన్సీ కింద అది వస్తుంది. అలానే హిడెన్ ఫీజ్ మనకి చూపిస్తుంది 90 రూపాయలని, బట్ మన బిల్లింగ్కి ఫైనల్ స్టేజ్కి వెళ్ళేసరికి 199 రూపాయలు వస్తుంది. సో ఇలాగా హిడెన్ ఫీజెస్ అన్నీ అప్పుడు యాడ్ అయిపోతాయి. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది బ్యాన్ చేయడానికి. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి ఎగ్జామ్స్లో దీని మీద క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ-కామర్స్ కంపెనీస్ ఏమేమి ఉంటే అసలు ఈ-కామర్స్ అంటే ఏంటి అంటే మీరు చెప్పాలి బయింగ్ అండ్ సెల్లింగ్ ఇన్ ఆన్లైన్ ఈజ్ కాల్డ్ ఈ-కామర్స్. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మనం స్పేస్ ఆస్ట్రానమీ కోసం తెలుసుకుందాం. అంటే 2025లో స్పేస్ రిలేటెడ్ ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి. మొదటిది, ఇస్రో గ్రోస్ కౌపీ సీడ్స్ ఇన్ స్పేస్, PSLV C60 POEM-4 మిషన్. సో ఏం జరిగింది అంటే ఇస్రో వాళ్ళు ఒక మిషన్ లాంచ్ చేశారు. ఓకే, యాక్చువల్లీ ఆ శాటిలైట్ అనేది PSLV C60, ఆ మిషన్ పేరు POEM-4 మిషన్. ఓకే, జనరల్గా మనకి రాకెట్లో స్టేజెస్ ఉంటాయి. సో ఈ POEM మిషన్ అనేది మనకి రాకెట్లో ఉన్న 4th స్టేజ్ ఏదైతే ఉందో అది ఒక మినీ స్పేస్ ల్యాబ్గా మారిపోతుంది. సో ఇస్రో వాళ్ళు ఈ కౌపీ సీడ్స్ని స్పేస్లో గ్రో అయ్యేలా, జెర్మినేషన్ అయ్యేలా చేశారు. అంటే సీడ్స్ అక్కడ స్పేస్లో పెట్టారు, అండర్ మైక్రోగ్రావిటీ అవి గ్రో అయ్యాయి. ఓకే, సో అక్కడ అవి జెర్మినేషన్ చేస్తే మొలకలు వచ్చాయి. సో అలా మనం అందరితో పాటు పోటీ పడ్డాం ఇన్ ద స్పేస్ ఫార్మింగ్. ఓకే, సో ఇంతకుముందు ఎవరైనా చేశారా? ఎస్, నాసా వాళ్ళేమో ఓకే రైస్ని, టమాటాస్ని గ్రో చేశారు స్పేస్లో. అలానే మనకి చైనా వాళ్ళేమో కాటన్ సీడ్స్ని గ్రో చేశారు మూన్ మీద. ఓకే, ఇది ఓవరాల్గా డాటా. నెక్స్ట్, సో జనరల్గా ఇప్పుడు ఎగ్జామ్లో ఎలాంటివి అడుగుతారంటే ఇస్రో వాళ్ళు టెస్ట్ చేసింది ఏ సీడ్స్ అంటే మీరు కౌపీ సీడ్స్ అని చెప్పాలి. అది ఏ లాంచ్ వెహికల్ అంటే PSLV C60 అని చెప్పాలి. PSLV ఫుల్ ఫామ్ ఏంటి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పాలి. POEM-4 మిషన్ మీద ఇది జరిగింది. వాట్ ఈస్ POEM అంటే మీరు చెప్పాలి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇస్రో స్పేడెక్స్ మిషన్. చూడండి, స్పేడెక్స్ మిషన్ అంటే ఏంటి? ఇందులోనే పేరులోనే దాని ఒక పని ఉంది, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫామ్. ఇదేంటి అంటే ఇండియా సక్సెస్ఫుల్లీ డాక్డ్ అండ్ అన్డాక్డ్ 2 శాటిలైట్స్. చూడండి, డాకింగ్ అండ్ అన్డాకింగ్ అంటే ఏంటి అంటే సో 2 శాటిలైట్స్ని విడివిడిగా పైకి పట్టుకుని వెళ్తారు, విడివిడిగా పైకి పట్టుకుని వెళ్ళి అక్కడ ఈ రెండింటిని కలుపుతారు, జాయింట్ చేస్తారు, దాన్నే డాకింగ్ అంటారు. అండ్ దాన్ని దూరం చేస్తే మళ్ళీ అన్డాకింగ్ అంటారు. ఓకే, ఇది ఎందుకు చేస్తారు? ఒకేసారి పట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా ఒక పెద్ద శాటిలైట్ని అంటే, అలా పట్టుకుని వెళ్తే చాలా ఎక్కువ బరువు అయిపోద్ది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఓకే, పెద్ద లాంచ్ వెహికల్స్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఒక పెద్ద స్పేస్ షటిల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫస్ట్ ఒక పార్ట్ పట్టుకుని వెళ్తున్నాం, తర్వాత ఇంకొక పార్ట్ పట్టుకుని వెళ్తాం, ఆ రెండింటిని అక్కడే డాకింగ్ చేస్తాం. అలా డాకింగ్ చేయడం వల్ల మనకి తక్కువ ఖర్చుతోటే మనం అనుకునే పని అయిపోతుంది. ఓకే, సో ఇది డాకింగ్. అయితే ఇంతకుముందు ఇది చాలామంది చేశారు, US చేశారు, రష్యా చేశారు, చైనా చేశారు. ఇండియా బికమ్ 4th కంట్రీ ఇన్ ద డాకింగ్ ఆఫ్ ద శాటిలైట్స్. ఓకే, సో ఎగ్జామ్లో మనకు అడుగుతారు
ఇండియా ఎన్నో స్థానం ఇలాంటి డాకింగ్ టెక్నాలజీలో ఎంటర్ అయిందంటే 4th ప్లేస్ అని చెప్పాలి. మన ముందు ఎవరున్నారంటే యూఎస్ఏ, రష్యా, చైనా అని చెప్పాలి. అండ్ ఇదంతా ఎందులో జరిగిందంటే స్పేడెక్స్ మిషన్లో జరిగిందని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇస్రో డెవలపింగ్ క్రూ మాడ్యూల్ ఫర్ గగన్యాన్, ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్. సో ఈ గగన్యాన్ అనేది మనకి హ్యూమన్ స్పేస్ మిషన్ అండి. అంటే ఇప్పటి వరకు మనం శాటిలైట్ని పైకి పంపిస్తున్నాం, బట్ మొదటిసారి మనుషుల్ని పైకి పంపిద్దాం అనుకుంటున్నాం. అంటే లైక్ నాసా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ఒక క్రూని ఐఎస్ఎస్ వరకు పట్టుకుని వెళ్తారో, ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అది భూమి నుంచి ఎంత దూరంలో ఉంటుంది, అరౌండ్ 400 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓకే, 398 km to 400 km దూరంలో ఉంటుంది. సో అక్కడ వాళ్ళు ఎవ్రీ 6 months ఆ క్రూ అనేది డ్యూటీ చేసుకుంటూ చేంజ్ అవుతూ ఉంటారు. అక్కడికే మన సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ వెళ్ళారు. ఓకే, సో ఇండియా కూడా అలాంటి ఒక స్టేషన్ BAS, భారతీయ అంతరిక్ష స్టేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ మనం 2035 కల్లా కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇది 2040కి ఇప్పుడు పోస్ట్పోన్ అవబోతుంది. ఓకే, సో ఎగ్జామ్లో మనకి ఏం అడుగుతారు అంటే గగన్యాన్ అంటే ఏంటి అంటే మీరు చెప్పాలి ఇట్ ఈస్ ఏ హ్యూమన్ స్పేస్ మిషన్ అని చెప్పాలి. ఇది ఎప్పుడు ప్రపోజ్ చేశారు? 2025 దీన్ని ప్రపోజ్ చేశారు. బట్ ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సో ఇది టోటల్ 4 ఆస్ట్రోనట్ని ఫైనల్ చేశారు. సో ఆ 4 ఎవరు అంటే మనం చెప్పాలి శుభాంశు శుక్లా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్ అండ్ అంగద్ ప్రతాప్. ఈ 4 ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. ఇందులో 3 షార్ట్ లిస్ట్ అవుతారు. ఎందుకంటే ఒకరిని ఎక్స్ట్రాగా పెట్టుకుంటారు ఇన్ కేస్ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయితే మిషన్ ఆగిపోకూడదు కదా కేవలం 3 మీద డిపెండ్ అయ్యి. నెక్స్ట్ ఇస్రో బిల్డ్స్ వరల్డ్ లార్జెస్ట్ 10-ton ప్రొపెలెంట్ మిక్సర్ ఫర్ మేకింగ్ రాకెట్ ఫ్యూయల్. ఇస్రో వాళ్ళు 10-ton ప్రొపెలెంట్ మిక్సర్ని కనుక్కున్నారు. సో జనరల్గా ప్రొపెలెంట్ అంటే ఏంటి, ఫ్యూయల్ని ఆక్సిడైజర్ని కలుపుతుంది. సో అలా కలపడం వల్ల అక్కడ ఒక మంట కలుగుతుంది, కంబషన్ అవుతుంది. సో దానివల్ల రాకెట్ అనేది పుష్ దొరుకుతుంది. ఓకే, సో ఇస్రో వాళ్ళు లార్జెస్ట్ 10-ton ప్రొపెలెంట్ మిక్సర్ని బిల్డ్ చేస్తున్నారు ఫర్ మేకింగ్ రాకెట్ ఫ్యూయల్. ఓకే, రాకెట్ ఫ్యూయల్లో జనరల్గా ప్రొపెలెంట్స్ వాడుతారు. నెక్స్ట్ ఇస్రో NVS-2 శాటిలైట్ లాంచ్ టు ఇంప్రూవ్ ఇండియాస్ GPS సిస్టమ్ త్రూ 1 attempt ఫేస్ టు థ్రస్టర్ ఇష్యూ. ఈ NVS-2 అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి GPS టెక్నాలజీ అండి. అంటే చూడండి, మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా, ఒక ఓలా బుక్ చేయాలన్నా, ఒక జొమాటో స్విగ్గీ బుక్ చేయాలన్నా మనం ఏం చేస్తున్నాం, GPS ఇస్తున్నాం. యాక్చువల్లీ GPS మంది కాదండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది ఏదైతే ఉందో ఇది USకి చెందింది. ఓకే, అలాగా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఒక శాటిలైట్ ఉంటుంది, అది ఈ నావిగేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగా GPS అనేది యూఎస్కి సంబంధించిన శాటిలైట్. ఓకే, అలానే గ్లానెస్ అని ఒకటి ఉంటుంది, ఈ గ్లానెస్ అనేది రష్యాకి చెందిన శాటిలైట్. అలానే గెలీలియో అనేది యూరోపియన్ యూనియన్ ఒక శాటిలైట్. బైడు అనేది చైనీస్ టెక్నాలజీ. అండ్ ఫైనల్లీ మనకి నావిక్ అని ఒకటి ఉందండి. ఓకే, సో నావిక్ ఈజ్ నథింగ్ బట్ ఇండియా తాలూకా GPS. ఓకే, మనకి ఆల్రెడీ నావిక్ ఉంది, మన నావిక్ ఉంటుండగా కూడా మనం GPS వాడుతున్నాం. బికాస్ GPS అనేది మనకన్నా ఎక్కువ యాక్యురేట్. అంటే సపోజ్ మనం ఒక ప్లేస్లోకి వెళ్ళాలి అంటే ఇది ఆల్మోస్ట్ ఆ ప్లేస్ వరకు పట్టుకుని వెళ్ళిపోతుంది. బట్ ఇది కొంతవరకు ఒక 10 మీటర్ యాక్యురసీ దూరంలో మనకు వదులుతుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకి ఇవ్వదు, ఒక 10 to 15 మీటర్ యాక్యురసీ తక్కువ ఉంటుంది కంపేరేటివ్ GPS. అందుకే మనం GPS వాడుతున్నాం. సో ఇలా మనం ఇంకొక కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఒక నావిగేషన్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటే బెస్ట్ అనేది. ఈ నావిక్ GPS సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి ఇస్రో వాళ్ళు NVS-02 శాటిలైట్ని లాంచ్ చేశారు. ఇస్రో డెవలపింగ్ మీథేన్ బేస్డ్ ఇంజన్స్ ఫర్ ఫ్యూచర్ మార్స్ మిషన్స్. చూడండి, సో ఇస్రో ఏం చేస్తుందంటే ఇక నుంచి ఇంజిన్స్ని మీథేన్తో తయారు చేయబోతుంది. దేనికోసం? స్పెసిఫిక్గా మార్స్ మిషన్స్ కోసం. ఎందుకు మార్స్ మిషన్స్ అంటే మార్స్లో మనకి అవైలబిలిటీ ఉండేది మనకి జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. సో దీని నుంచి మీథేన్ని జనరేట్ చేస్తారు బై యూజింగ్ సెబెటైర్ రియాక్షన్. సో ఈ మీథేన్నే మళ్ళీ రీఫ్యూయల్గా వాడుకోవచ్చు. అదే మీథేన్ బేస్డ్ ఇంజన్స్ అయితే. అది ఇంకేదైనా ఇంజన్స్ అనుకోండి, సో మళ్ళీ వేరేగా ఫ్యూల్ క్యారీ చేయాలి, ఎక్కువ పేలోడ్ అయిపోతుంది అండ్ అది ఎక్కువ కాలం రాదు. సో ఇలాగ ఇస్రో ప్లాన్ చేస్తున్నారు. ఇక నుంచి ఫ్యూచర్ మార్స్ మిషన్స్ అన్నీ కూడా మీథేన్ బేస్డ్ ఇంజన్స్ ఉండాలి. సో దీంతోపాటు జస్ట్ ఒక ఆక్సిజన్ క్యారీ చేస్తారు అంతే, లిక్విడ్ ఆక్సిజన్ క్యారీ చేస్తారు. సో ఈ 2 ప్రొపెలెంట్లా పనిచేస్తాయి. సో ఇన్ కేసు మార్స్లో మనకు అక్కడ దొరుకుతున్న లోకల్ సప్లైతో మనం మీథేన్ జనరేట్ చేసుకోవచ్చు. మొదటిసారి ఒక ప్రైవేట్ లూనర్ ల్యాండింగ్ జరిగింది. సో ఎవరైతే బాగా ఎక్కువ
స్పేస్ టూరిజంకి ఇష్టపడతారు, స్పేస్ వైపు వెళ్దాం అనుకుంటారు. జనరల్గా స్పేస్కి వెళ్ళాలంటే మీరు ఒక సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా ఒక ఆస్ట్రోనట్ అయి ఉండాలి, మీరు ఒక గవర్నమెంట్ ఏజెన్సీలో వర్క్ చేస్తూ ఉండాలి, నాసా, ఇస్రో ఇలాగా. ఒక నార్మల్ పర్సన్ స్పేస్లోకి వెళ్ళాలి, మూన్ మీదకి వెళ్ళాలి అని కోరిక ఉంటే సో వాళ్ళు త్రూ ఈ ప్రైవేట్ మిషన్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో అలాగా ఇది ఒక కమర్షియల్ బిజినెస్ లాగా ఇది కూడా. ఓకే, సో దీని యొక్క కంపెనీ ఏంటి అంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్. ఓకే, ఇది యూఎస్ఏ బేస్డ్. అంటే దీని బ్యాకింగ్ మళ్ళీ మనకి నాసా అవన్నీ ఉంటాయి, బట్ వీళ్ళు కమర్షియల్ కంప్లీట్లీ. ఇది ఒక బిజినెస్ ఓరియంటెడ్, నాట్ ఫర్ కంట్రీ ఆర్ నాట్ ఫర్ ఎనీ అదర్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, జస్ట్ స్పేస్ టూరిజంని డెవలప్ చేయడానికి. సో ప్రైవేట్ లూనర్ ల్యాండర్ బ్లూ గోస్ట్ ఏదైతే అడుగు పెట్టిందో అది ఏ కంపెనీ అంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ NASA OSIRIS REx mission brought back asteroid Bennu samples containing amino acids and DNA components, building blocks of the life. ఓకే, ఇది సన్ అనుకుందాం. సన్కి ఉన్న ఫస్ట్ ప్లానెట్ ఏంటండి? మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్, తర్వాత మార్స్ కదా. ఈ ఎర్త్కి మార్స్కి మధ్యలో మనకి ఒక ఆస్ట్రాయిడ్ ఉందండి, దాని పేరే బెన్ను. ఓకే, ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ అనేది బాగా ఎర్త్కి దగ్గర ఉంది. సో ఇక్కడ లైఫ్ ఏమైనా పాసిబుల్ ఏమైనా ట్రై చేయడానికి నాసా వాళ్ళు ఒక మిషన్ని లాంచ్ చేశారు. దాని పని ఏంటి అంటే అక్కడున్న శాంపుల్స్ని కలెక్ట్ చేసి పట్టుకొని వస్తుంది. ఆ శాంపుల్స్ బట్టి ఇక్కడ లైఫ్ పాసిబుల్ లేదో తెలుసుకుంటుంది. ఓకే, సో అలాగా ఈ బెన్ను శాంపుల్స్ని పట్టుకొని వచ్చేసింది. అందులో అమినో యాసిడ్స్ కలిగి ఉన్నాయంట, డిఎన్ఏ కాంపోనెంట్స్ ఉన్నాయంట. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఇది బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద లైఫ్ కింద పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ సునీత విలియమ్స్ సెట్స్ న్యూ యుఎస్ రికార్డ్ విత్ 62 hours స్పేస్ వర్క్ కరెంట్లీ ఆన్ ద ISS. ఓకే, ఇది కూడా చాలా న్యూస్లో నడిచింది. సో దీనికోసం మనం క్లియర్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా చూడండి. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి సునీత విలియమ్స్ యాక్చువల్లీ ఈవిడ ఒక పిఐఓ అంటే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే వీళ్ళు ఒక డిసెండెంట్స్, అంటే వీళ్ళు ఒక యాన్సిస్టర్స్ మన ఇండియన్స్. ఓకే, బట్ ఈవిడ కాదు, బచ్ వాల్మోర్. ఓకే, బచ్ వాల్మోర్. సో ఇతను కమాండర్ అండ్ ఈవిడ పైలట్. సో వీళ్ళు బోయింగ్ స్టార్ లైనర్ అట్లాస్ 5 రాకెట్లో వీళ్ళు లాంచ్ అవ్వడం జరిగింది. ఎక్కడ లాంచ్ అయ్యారు? యథావిధిగా ఫ్లోరిడాలో లాంచ్ అయ్యారు. ఓకే, అండ్ వన్స్ వీళ్ళు లాంచ్ అయ్యాక వీళ్ళు ISSకి చేరుకోవాలి. ఇది వీళ్ళ డెస్టినేషన్. ISS అంటే ఎక్కడ ఉంది? సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎర్త్ అనుకుందాం. ఎర్త్ నుండి ఎబో హైట్ 400 kilometers, అంటే మన ఎక్కడ ఉంటే మన పైకి చూస్తే అలా మనం 400 kilometers పైకి వెళ్తే అక్కడ మనకి ISS ఉంది. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. జస్ట్ లైక్ ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్స్, ఈ మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటుందో అలాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది ఒకటే ఉంది. ప్రెజెంట్ 1998లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బై USA అండ్ రష్యా. ఓకే, ప్రతి 6 months ఒక కొత్త క్రూ వెళ్తారు, పాత క్రూ వాళ్ళు వచ్చిన వెహికల్లో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. మళ్ళీ 6 months అయిపోయాక ఇంకొక వెహికల్ వెళ్తారు, ఆ వెహికల్లో మళ్ళీ అక్కడ ఉన్న క్రూ వాళ్ళు డ్యూటీ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు. ఇలాగా 1998 నుంచి ఇప్పటి వరకు రన్ అవుతూ వచ్చింది. ఇలాగ ఒక ISSని స్థాపిద్దాం, దాని పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్ పెడదాం అని అనుకుంటున్నారు. అరౌండ్ 2035 దీని యొక్క ప్లాన్ పెట్టుకున్నారు, బట్ అది ఇంకా 2040కి పోస్ట్పోన్ అవుతుంది అని అంటున్నారు. ఓకే, సో ఇది అవ్వాలి అంటే ముందు మనం హ్యూమన్ స్పేస్ మిషన్ అంటే గగన్యాన్ అనేది ఫుల్ఫిల్ చేయాలి. సో గగన్యాన్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ముందు వాయుమిత్ర మిషన్ అనేది జరగాలి. అంటే ముందు హ్యూమనైడ్ రాబర్ట్ వెళ్ళాలి, సో తర్వాత 3 ఆస్ట్రోనట్ స్పేస్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్ డెవలప్ అవుతుంది. ఈవెన్ భారతీయ అంతరిక్ష స్టేషన్ పెట్టాలన్నా మనం ఏం కావాలి? డాకింగ్ కావాలి. సో డాకింగ్ అంటే ఏంటి? సో జనరల్గా ఇప్పుడు ISSలోకి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తారు వీళ్ళు? సో వీళ్ళు ఏదైతే స్పేస్ క్రాఫ్ట్తో వెళ్తారో వాళ్ళు అక్కడ డాకింగ్ చేస్తారు, అంటే దాంతో అటాచ్ చేస్తారు. చేసాక దీని నుంచి లోపలికి వెళ్తారు. అలానే ఎప్పుడైనా బయటకు వచ్చేయాలంటే ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని పోతారు ఈ క్రూ క్యాప్సూల్లో, ఇక్కడ అన్డాక్ చేస్తారు, ఇది బయటకు వచ్చేస్తుంది. అలాగే డాకింగ్ అండ్ అన్డాకింగ్ స్పేస్ స్టేషన్స్లో జరుగుతుంది. అలాగే మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్లో కూడా మనం డాకింగ్ అన్డాకింగ్ చేయాలి అంటే ముందు మనం డాకింగ్ టెక్నాలజీ తెలిసి ఉండాలి. సో ఆల్రెడీ మనం స్పేడెక్స్ మిషన్స్లో మనం ప్రూవ్ చేసుకున్నాం కాబట్టి సో అలా మనం BAS వైపు అడుగులు వేస్తున్నాం. ఓకే, సో ఇదంతా ఒక కథ. కమింగ్ టు సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మర్ వచ్చేసరికి
వీళ్ళు ఇలాగ వెళ్ళారు. బట్ వీళ్ళు వెళ్తున్నప్పుడు సక్సెస్ఫుల్గా డాకింగ్ అయితే చేసేసారు ఐఎస్ఎస్కి. ఓకే, సో డాకింగ్ అయితే చేసేసుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళింది 8 days మిషన్ కోసం వెళ్ళారు. బట్ డ్యూ టు అక్కడ థ్రస్టర్స్ ఇష్యూ వల్ల వీళ్ళు అరౌండ్ 2 months ఉండాల్సి వచ్చింది. అంటే నియర్ టు 70 days వరకు వీళ్ళు ఉన్నారు. ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఏంటి ఉన్నాయంటే, సో ఆ రాకెట్ పేరేంటి, అలానే ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి. ఓకే, బోయింగ్ స్టార్ లైనర్ అనేది స్పేస్ క్రాఫ్ట్ పేరు. ఓకే, అట్లాస్ 5 అనేది రాకెట్ నేమ్. 8 days మిషన్ 2 months వరకు వెళ్ళారు బికాస్ ఆఫ్ థ్రస్టర్స్ ఫెయిల్యూర్. అండ్ ఐఎస్ఎస్ ఎంత దూరంలో ఉంది అంటే 400 kilometers ఎత్తులో ఉంది. అండ్ అలానే మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎప్పుడు పెడదాం అనుకుంటున్నాం, 2035. సో అది సక్సెస్ అవ్వాలంటే మనకి గగన్యాన్ అనేది జరగాలి. సో గగన్యాన్ అనేది జరగాలి అంటే వాయుమిత్ర ముందు సక్సెస్ అవ్వాలి. సో గగన్యాన్లో మొత్తం మనకి ఎంతమంది, 4 బట్ 3 మాత్రమే ఫైనలైజ్ అవుతారు. ఈ 4 పేర్లు మనకి ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 4 పేర్లు ఏంటి అంటే, ఫస్ట్ వన్ శుభాంశు శుక్ల. ఓకే, శుభాంశు శుక్ల. నెక్స్ట్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. నెక్స్ట్ అజిత్ కృష్ణన్. నెక్స్ట్ అంగద్ ప్రతాప్. ఓకే, వీళ్ళు 4 షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ 4లో 3 మాత్రమే గగన్యాన్కి వెళ్తారు. దట్ ఈజ్ హ్యూమన్ స్పేస్ మిషన్. అంటే 3 స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ అవ్వడం సేఫ్లీ. ఇప్పటి వరకు మనం ఎవరిని కూడా మనిషిని అలా పంపించలేదు. ఓకే, ఇదే మొదటిసారి ఇస్రో వాళ్ళు పంపిస్తే. అయితే ఈ 4 కూడా మనకి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. ఇతను వింగ్ కమాండర్. అండ్ వీళ్ళు 3 కూడా గ్రూప్ కెప్టెన్. అండ్ ఇతని కోసం చెప్పాలి, ఇతను గగన్యాన్ కన్నా ముందు ఒక మిషన్కి సెలెక్ట్ అయ్యారు. అదే యాక్సియం 4 మిషన్. ఓకే, సో యాక్సియం 4 మిషన్ ఇతను వెళ్ళి మళ్ళీ సక్సెస్ఫుల్గా బ్యాక్ కూడా అయిపోయారు. స్పెషల్గా ట్రైన్ అప్ అయ్యారు దీనికోసం. సో ఒక లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకున్నారు. ఇది పక్కాగా మన గగన్యాన్ మిషన్లో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇతను మిగతా ఇద్దరిని కూడా గైడ్ చేసే స్టేజ్లో ఉంటారు. ఓకే, మనకు అదే కరెంట్ అఫైర్ నెక్స్ట్ దండి. Subhanshu Shukla, Indian astronaut to fly on Axiom 4 mission, first Indian space after 40 years. 40 years తర్వాత ఫస్ట్ ఇండియన్ ఇన్ స్పేస్. నిజమేనండి, యాక్చువల్లీ ఫస్ట్ ఇండియన్ ఎవరు స్పేస్లోకి వెళ్ళారంటే మనం చెప్పాలి రాకేష్ శర్మ. ఓకే, రాకేష్ శర్మ ఎప్పుడు వెళ్ళారంటే 1984లో వెళ్ళారు. అతను వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ పేరేంటి అంటే సోయూజ్ T11. ఓకే, సో 40 years తర్వాత మళ్ళీ శుభాంశు శుక్ల అనే వ్యక్తి స్పేస్లోకి వెళ్ళారు. సో ఇతను సెకండ్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు ట్రావెల్ ఇన్ ద స్పేస్. సో శుభాంశు శుక్ల అని ఇండియన్ ఆస్ట్రోనట్ మళ్ళీ స్పేస్ ఫ్లై చేస్తున్నారు. ఓకే, ఈ శుభాంశు శుక్ల ఫ్లై చేయబోతున్న స్పేస్ క్రాఫ్ట్ అంటే ఆల్రెడీ వెలిసి వచ్చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటి అంటే క్రూ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్. క్రూ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్. ఓకే, అండ్ రాకెట్ పేరు చెప్పమంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. సో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో అండ్ స్పేస్ క్రాఫ్ట్ క్రూ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్లో ఇతను ట్రావెల్ చేశారు. సో ఇతను అరౌండ్ 14 days అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యారు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతను అక్కడ ఉంటుండగా కూడా నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది. సో సెకండ్ ఇండియన్ ఆస్ట్రోనట్ టు ట్రావెల్ ఇన్ ద స్పేస్. నెక్స్ట్, ఇండియా టు సెటప్ మైత్రి 2 రీసెర్చ్ స్టేషన్ ఇన్ అంటార్టికా బై 2029 ఫర్ క్లైమేట్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఓకే, అంటార్టికాలో ఇండియా మైత్రి 2 రీసెర్చ్ స్టేషన్ పెట్టబోతుంది. ఓకే, సో దీనికోసం మీకు ముందు బ్యాక్గ్రౌండ్ డాటా ఇస్తాను చూడండి. యాక్చువల్లీ ఇది మన ఎర్త్. ఓకే, ఎర్త్కి పైన ఉన్న భాగం నార్త్ పోల్, కింద ఉన్న భాగం సౌత్ పోల్. ఓకే, సో జనరల్గా మనకి పోలార్ రీజియన్స్లో మనకి ఓజోన్ డిప్లీషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, మీకు తెలుసు. ఓకే, పోలార్ స్ట్రాటోస్ఫెరిక్ క్లౌడ్స్ వల్ల మనకి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో మనకి ఓజోన్ హోల్ అనేది బాగా కనబడుతూ ఉంటుంది అండ్ డిప్లీషన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి పోల్స్ దగ్గర ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అలాంటి దగ్గర రీసెర్చ్ స్టేషన్స్ పెడితే బాగా మనం R&D చేయొచ్చు, అంటే మనం అనాలిసిస్ చేయొచ్చు, సైంటిఫిక్గా మనం దాని మీద వర్కౌట్ చేయొచ్చు. సో అందుకే రీసెర్చ్ స్టేషన్స్ అక్కడ పెడతారు అందరూ కూడా. అలాగా అన్నీ చదవాల్సిన అవసరం లేదు. బట్ ఇండియా తాలూకా రీసెర్చ్ స్టేషన్స్ నార్త్ పోల్లో ఏమేమి ఉన్నాయి, సౌత్ పోల్లో ఏమేమి ఉన్నాయి తెలుసుకుంటే చాలు. ముందుగా నార్త్ పోల్ చూడండి. నార్త్ పోల్లో మనకి హిమాద్రి అనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇండ్ ఆర్క్ అనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. నెక్స్ట్ గ్రూవే బ్యాడెట్ అనే ఒక రీసెర్చ్ స్టేషన్ ఉంది. ఓకే, ఈ 3 కూడా నార్త్ పోల్లో ఉన్న ఇండియన్ రీసెర్చ్ స్టేషన్. సో హిమాద్రి అనేది మనకి ఫస్ట్ రీసెర్చ్ స్టేషన్.
నార్త్ పోల్లో. ఇండార్క్ అనేది అండర్ వాటర్ అబ్జర్వేటరీ అండ్ ఇది ఒక ల్యాబొరేటరీ. ఈ 3 కూడా నార్త్ పోల్లో ఉన్న ఇండియాకి చెందిన రీసెర్చ్ స్టేషన్స్. అండ్ కమింగ్ టు సౌత్ పోల్, సౌత్ పోల్లో ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సౌత్ పోల్లో ఉండేది మనకి 1983లో ఫస్ట్ పెట్టారు దక్షిణ్ గంగోత్రి. ఓకే, దక్షిణ్ గంగోత్రి ఇది 1983లో పెట్టారు. ఓకే, నెక్స్ట్ మైత్రి పెట్టారు 1989లో. ఆ తర్వాత భారతి పెట్టారు 2012లో. అయితే ఈ మైత్రి ఏదైతే ఉందో 1989 అది ఇప్పుడు రీప్లేస్ చేయబోతుంది బై మైత్రి 2. ఓకే, మైత్రి 2 ఇది ఎప్పటికల్లా రీప్లేస్ చేస్తారు? 2029. ఇదే మన కరెంట్ అఫైర్. ఓకే, ఇది మీకు చెప్పాలంటే ఇంత బ్యాక్గ్రౌండ్ డేటా చెప్తే కదా మీకు అర్థమవుతుంది. సో ఇండియాకి చెందిన నార్త్ పోల్ ఉన్న రీసెర్చ్ స్టేషన్స్ ఇవి, సౌత్ పోల్ ఉన్న రీసెర్చ్ స్టేషన్స్ ఇవి. ఓకే, దక్షిణ్ గంగోత్రి అనేది ఒకప్పుడు రీసెర్చ్ స్టేషన్, ఇప్పుడు మరి ఇంకా నో మోర్ యాక్ట్స్ యాజ్ ఎ రీసెర్చ్ స్టేషన్. ఇది ప్రెజెంట్ ఒక సప్లై బేస్గా పనిచేస్తుంది. ఓకే, మిగతా 3 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మైత్రి అండ్ భారతి, ఇప్పుడు మైత్రి 1 బదులు మైత్రి 2 వస్తుంది. సో అల్టిమేట్గా 2029 తర్వాత ఈ 2 మాత్రమే ఉంటాయి. క్లియర్? నెక్స్ట్, సో యాక్చువల్లీ ఇదేంటి అంటే ఇది మత్స్య నథింగ్ బట్ ఇట్స్ ఎ సబ్మెర్సిబుల్. ఓకే, సబ్మెర్సిబుల్ బట్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ అంటే మనిషి ఇందులో ట్రావెల్ చేయగలరు, అరౌండ్ 3 ఇందులో వెళ్ళగలరు. అయితే ఈ 6000 అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇది 6000 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళగలదు. ఓకే, 6000 మీటర్స్ డెప్త్ వరకు వెళ్ళగలదు. మనకి యాక్చువల్లీ క్రిటికల్ మినరల్స్ ఉంటాయండి. ఈ క్రిటికల్ మినరల్సే చాలా హెల్ప్ అవుతుంది ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో, లైక్ లిథియం, బెరిలియం ఇలాంటివి. సో ఇవన్నీ కూడా మినరల్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ అంటారు. ఇది సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో దానికోసం ఎక్స్ప్లోర్ చేయాలంటే మనం అంత డెప్త్ వరకు వెళ్ళాలి కాబట్టి ఇండియా డిప్లాయ్ చేస్తుంది మత్స్య 6000 సబ్మెర్సిబుల్స్. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ పేరు ఏంటి అని అంటే శివశక్తి పాయింట్ అని చెప్పాలి. ఓకే, దాని ఒక ఏజ్ 3.7 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని తెలిసింది. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 5. సో అసలు మీకు చంద్రయాన్ కోసం క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఒక్క చంద్రయాన్ అనే కాదు, మనకు అన్ని చంద్రయాన్స్ ఇప్పటివరకు జరిగినవన్నిటి మీద కూడా ఐడియా ఉండాలి. అసలు యాక్చువల్లీ చంద్రయాన్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, ఇది ఒక లూనార్ మిషన్స్. అంటే చంద్రుడి పైన మనం స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తే దాన్నే చంద్రయాన్ అంటారు. అలాగే మనకి మొదటి చంద్రయాన్ 1 అనేది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే చంద్రయాన్ 1 22 అక్టోబర్ 2008. ఓకే, లాంచ్ చేసిన వెహికల్ పేరు ఏంటి అంటే PSLV C11. నెక్స్ట్ చంద్రయాన్ 2 ఇది 22 జూలై 2019లో లాంచ్ చేశారు. ఇది లాంచ్ చేసిన వెహికల్ పేరు ఏంటి అంటే GSLV MK3. ఓకే, దీన్నే LVM3 అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ చంద్రయాన్ 3 ఇప్పుడు ఏదైతే మనకు కరెంట్ అఫైర్లో వచ్చిందో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 14th జూలై 2023. ఓకే, ఇది లాంచ్ చేసిన వెహికల్ LVM3. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ అంటే ఈ 3 అయిపోయి నెక్స్ట్ అప్కమింగ్ చంద్రయాన్ 4. ఓకే, ఇది 2026 కానీ 27లో లాంచ్ చేస్తారు. ఇంకా వెహికల్ అనేది డిక్లేర్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ చంద్రయాన్ 5 ఇది అరౌండ్ 2028-30 వీళ్ళు టార్గెట్ టైం పెట్టుకున్నారు లాంచ్ చేయడానికి. ఓకే, ఇది కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు, బట్ ఒకటి మాత్రం ప్లాన్ చేస్తారు. సో చంద్రయాన్ 5 అనేది 2 కంట్రీస్ కలిపి చేస్తున్న ప్రాజెక్ట్. అది ఏంటి అంటే ఇండియా అండ్ జపాన్. ఓకే, ఇండియా అండ్ జపాన్ కలిసి చేస్తున్నారు. ఇండియా నుంచి ఇస్రో సంస్థ, జపాన్ నుంచి జాక్సా. సో వీళ్ళిద్దరు కలిపి ఈ చంద్రయాన్ 5 2028-30 కల్లా లాంచ్ చేస్తారు. నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్. సో ఆదిత్య L1 మిషన్ కోసం మీకు చెప్పాలి. సో ఆదిత్య అనేది ఫస్ట్ సోలార్ మిషన్ అండి మన ఇండియా తరపు నుంచి. సో ఆదిత్య మిషన్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ సోలార్ మిషన్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీ. ఓకే, దీన్ని ఆదిత్య L1 అని ఎందుకు అంటున్నామంటే సో ఈ స్పేస్ క్రాఫ్ట్ పొజిషన్ ఎక్కడ ఉందంటే L1 లాగ్రేంజ్ పాయింట్ దగ్గర ఉంది. అందుకే దీన్ని L1 అని పిలుస్తారు. ఈ L1 దగ్గర ఒక స్పేస్ క్రాఫ్ట్ని మనం ప్లేస్ చేస్తే అలాంటి స్పేస్ క్రాఫ్ట్ అనేది కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూ ఉంటుంది సోలార్ యాక్టివిటీస్ని. ఈవెన్ ఎక్లిప్స్ వచ్చినా కూడా, అంటే గ్రహణం వచ్చినా కూడా ఈ L1 పాయింట్ దగ్గర స్పేస్ క్రాఫ్ట్ ప్లేస్ చేస్తే అది ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఇంటరప్షన్స్ లేకుండా అది అలాగా సోలార్ యాక్టివిటీస్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆదిత్య L1 రీసెంట్గా సోలార్ ఫ్లేర్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసిందంట, అది మనకు పంపించింది. అలానే కొరనల్ మాస్ ఎజెక్షన్, సోలార్ విండ్స్ ఇవన్నీ కూడా స్టడీస్ని
ఇవన్నీ ఇమేజెస్ని మనకు పంపిస్తుంది. సో దానివల్ల మనకి ఒక సన్ స్టడీస్ మీద ఐడియా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆదిత్య L1 మిషన్. సో టెక్నికల్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2 సెప్టెంబర్ 2023. ఈ లాంచ్ వెహికల్ ఏంటి అంటే PSLV C57. ఓకే, అండ్ ఇందులో టోటల్ 7 పేలోడ్స్ ఉంటాయి. సో పేలోడ్ అంటే ఏంటి అంటే ఏదైతే క్యారీ చేస్తుందో రాకెట్, అంటే ఏదైతే ఫైనల్గా ఉండే స్పేస్ క్రాఫ్ట్నే పేలోడ్ అంటాం. సో రాకెట్ అంతట్లో కొంత ప్రొపెలెంట్ ఉంటుంది, కొంత ఎజెక్షన్ ఉంటుంది, అండ్ కొంత పేలోడ్ ఉంటుంది. ఈ పేలోడే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే మనుషులు వీళ్ళందరూ కూడా పేలోడ్లోకి వస్తారు. బంగ్లాదేశ్ జాయిన్స్ ఆర్టిమిస్ అకార్డ్స్. అసలు ఆర్టిమిస్ అకార్డ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండి. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్. మరి ఆర్టిమిస్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇట్ ఈస్ ఎ గ్రీక్ గాడ్ ఆఫ్ మూన్. ఓకే, సో ఆర్టిమిస్ రికార్డ్ ఒక పని ఏంటి అంటే మెయిన్లీ ఇది నాసా వాళ్ళు స్థాపించారు. ఎందుకోసం అంటే ఫర్ సేఫ్ అండ్ కోఆపరేటివ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అంటే పీస్ఫుల్గా స్పేస్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, అందరం కలిసి ఎక్స్ప్లోర్ చేయాలి, ఎస్పెషల్లీ మూన్. ఓకే, దానికోసం ఆర్టిమిస్ అకార్డ్ పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు పెట్టారంటే అక్టోబర్ 2020లో పెట్టారు. అరౌండ్ ఇప్పుడు మనకి 40 కంట్రీస్ ఉన్నారు. ఇందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ. 2023లోనే ఇండియా జాయిన్ అయింది. అయితే రీసెంట్గా బంగ్లాదేశ్ జాయిన్ అయింది, అందుకే ఇది న్యూస్లోకి వచ్చింది. ఓకే, సో మెయిన్ పని ఏంటి? ఫర్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్, ఎస్పెషల్లీ లూనార్ మిషన్స్ కోసం. నెక్స్ట్ నాసా అండ్ నోకియా టు సెటప్ ఫస్ట్ 4G 5G మొబైల్ నెట్వర్క్ ఆన్ మూన్. ఓకే, సో మూన్ పైన ఫస్ట్ 4G 5G మొబైల్ నెట్వర్క్ పెట్టబోతున్నారు నాసా అండ్ నోకియా. ఓకే, సో ఇది కూడా నాసా ఆర్టిమిస్లోకే వస్తుంది. సో నాసా ఆర్టిమిస్ ఏం చేస్తుంది అంటే 2027 కల్లా హ్యూమన్స్ని మూన్ పైన పట్టుకుని వెళ్ళడానికి అండ్ అక్కడ ఒక పెర్మనెంట్ బేస్ పెట్టడానికి 2030 కల్లా, లైక్ మనం మూన్ని కూడా యూజ్ చేసుకోవడానికి. ఓకే, కంప్లీట్లీ ఒక లివింగ్ కోసం. నెక్స్ట్ 128 న్యూ మూన్స్ డిస్కవర్డ్ అరౌండ్ సాటర్న్, నౌ హ్యాస్ 274, జూపిటర్ హ్యాస్ 95. ఏ ప్లానెట్కి ఎక్కువ శాటిలైట్స్ కలిగి ఉన్నాయి? చూడండి, శాటిలైట్స్ 2 రకాలు. ఒకటి నేచురల్ శాటిలైట్, మరొకటి మ్యాన్ మేడ్ శాటిలైట్. మ్యాన్ మేడ్ శాటిలైట్లు అంటే ఇప్పుడు మనం పంపిస్తున్న శాటిలైట్స్. నేచురల్ శాటిలైట్ అంటే మన ఎర్త్కి మూన్ ఎలా ఉందో అలాగా. సో ఇలాగా ఈ జూపిటర్ అండ్ సాటర్న్కి నేచురల్ శాటిలైట్స్ కొన్ని కలిగి ఉన్నాయండి. అందులో ఎగ్జామ్లో తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సో ఏ ప్లానెట్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ లేదా మూన్స్ ఉన్నాయని అడిగితే అప్పుడు మీరు చెప్పాలి సాటర్న్కి 274 మూన్స్ ఉన్నాయని చెప్పాలి. ఓకే, మూన్ అన్న శాటిలైట్ అన్న ఒకటే. నెక్స్ట్ జూపిటర్కి మాత్రం 95 ఉన్నాయి. ఓకే, ఇలా అడిగితే ఇది చెప్పాలి. నెక్స్ట్ నాసాస్ క్యూరియాసిటీ రోవర్ ఫైండ్స్ సిడరేట్ ఆన్ మార్స్. ఓకే, సో నాసా క్యూరియాసిటీ రోవర్ ఏదైతే ఉందో అది మార్స్ పైన సిడరేట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం చదువుకున్నాం. ఐరన్లో మనకి హెమటైట్, మ్యాగ్నటైట్, లిమనైట్ అండ్ సిడరేట్ ఉంటుంది. ఓకే, ఇది దొరికిందంట. ఇది దొరకడం వల్ల వార్మ్, వెట్, హ్యాబిటేబుల్ పాస్ట్ ఉంది అనేసి ఫైండ్ అవుట్ చేసింది నాసా. ఓకే, నాసా లాంచింగ్ స్పీరెక్స్ టెలిస్కోప్ 2025 టు మ్యాప్ ఎంటైర్ స్కై ఇన్ 102 ఇన్ఫ్రారెడ్ కలర్స్. ఓకే, సో స్పీరెక్స్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్, ఎపోచ్ ఆఫ్ ఫ్రీ అయోనైజేషన్ అండ్ ఐస్ ఎక్స్ప్లోరర్. ఓకే, ఇది టెలిస్కోప్ ఫుల్ నేమ్ అండి. ఓకే, దీని ఒక పని ఏంటి, ఎప్పుడు స్థాపించారు, డీటెయిల్స్ మాట్లాడుకుంటే ఇది 2025లో లాంచ్ చేశారు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా. ఓకే, దీని ఒక మెయిన్ పని ఏంటి అంటే, గోల్ ఏంటి అంటే టు మ్యాప్ ఎంటైర్ స్కై. ఓకే, మొత్తం స్కై అంతటినీ మ్యాప్ చేయాలి ఇన్ ఇన్ఫ్రారెడ్. సో అలా మనం మ్యాప్ చేస్తే మనకి కాస్మిక్ రీజియన్స్ ఎలా ఉన్నాయి, గెలాక్సీ ఫార్మేషన్ ఎలా ఉంది, వాటర్ అండ్ ఐస్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి స్టార్స్లో, ఇవన్నిటి కోసం కూడా మనకి తెలుస్తుంది. సో అందుకే ఇన్ఫ్రారెడ్తో మ్యాపింగ్ చేయడానికి ఈ నాసా స్పీరెక్స్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది అరౌండ్ 102 ఇన్ఫ్రారెడ్ కలర్స్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ అంటే ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారంటే స్పీరెక్స్ టెలిస్కోప్ ఒక పని ఏంటి అంటే టు మ్యాప్ ఎంటైర్ స్కై ఇన్ఫ్రారెడ్ అని చెప్తారు. ఓకే, ఎస్పెషల్లీ 102 ఇన్ఫ్రారెడ్ కలర్స్. నెక్స్ట్ నాసా పంచ్ మిషన్. ఓకే, పంచ్ ఫుల్ ఫామ్ ఏంటండి? పొలారిమీటర్ టు యూనిఫై ద కరోనా అండ్ హెలియోస్పియర్. ఓకే, ఈ మిషన్ ఒక పని ఏంటి అంటే టు స్టడీ ద సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ అండ్ సోలార్ విండ్. ఇది సన్ అనుకోండి, సన్ ఒక అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దాన్నే మనం కరోనా అంటాం. ఓకే, సో దీనికోసం స్టడీ చేయడం, అలానే హెలియోస్పియర్, సోలార్ విండ్స్ కోసం స్టడీ చేయడానికి ఈ మిషన్ లాంచ్ చేశారు. ఓకే, ఇది
ఏ శాటిలైట్ ద్వారా లాంచ్ చేశారు అని అడిగితే మనం దీని యొక్క టెక్నికల్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే March 11. ఓకే, సో ఇది కూడా మనకి స్పీరెక్స్ తోటి లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. ఓకే, అండ్ ఇది టోటల్గా 4 శాటిలైట్ దీనికి కలిగి ఉంది. అండ్ ఇది ఫైనల్గా ప్రజెంట్ మనకి ఇమేజెస్ అండ్ డాటాస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆఫ్ సోలార్ విండ్ అండ్ అదర్ అట్మాస్ఫియర్స్. ఓకే, సోలార్ విండ్ అండ్ సన్స్ అట్మాస్ఫియర్. ఓకే, సో ఇది నాసా పంచ్ మిషన్ తాలూకు పని ఏంటి అంటే సన్ అవుటర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి. ఇప్పుడు నాసా మార్స్ ఒడిస్సీ కోసం చూద్దాం. ఓకే, సో ఇదేంటి అంటే ఇది ఎస్పెషల్లీ మార్స్ కోసం లాంచ్ చేశారండి. ఓకే, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, దీని యొక్క టెక్నికల్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి ఇది April 2001లో లాంచ్ చేశారు. ఇప్పటి వరకు కూడా ఇది పనిచేస్తుంది, అంటే లాంగెస్ట్ సర్వింగ్ స్పేస్ క్రాఫ్ట్ కింద చెప్పుకోవచ్చు దీన్ని. ఓకే, ఇప్పటికీ పనిచేస్తుంది 24 సంవత్సరాల నుంచి. అండ్ దీని ఒక మెయిన్ పని ఏంటి అంటే టు స్టడీ మార్స్ ఫ్రమ్ ద ఆర్బిట్. సో దీని ఒక పని ఏంటి అంటే ఇది ల్యాండ్ అవ్వదు, ఆర్బిట్లోనే ఉంటుంది. అంటే మార్స్ చుట్టూ ఆర్బిట్లో ఉంటూ అలాగ అక్కడున్న దాని పొజిషన్ని క్యాప్చర్ చేస్తూ ఇమేజెస్ పంపిస్తూ ఉంటుంది. అలాగా ఈసారి ఏంటి క్యాప్చర్ చేసింది అంటే ఆర్సియా మోన్స్ అనే ఒక వాల్కన్ ఆ ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, అంటే కంప్లీట్ సోలార్ సిస్టంలోనే ఇప్పటి వరకు అది లార్జెస్ట్ వాల్కనీ కింద చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మార్స్ ఒడిస్సీ తాలూకా పని. సో ఓవరాల్గా మీకు అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాసా మిషన్స్ అన్నీ చెప్పాను, ఇస్రో మిషన్స్ అన్నీ చెప్పాను, దాని యొక్క లాంచింగ్ టైం, సో దాని యొక్క లాంచింగ్ డేట్ చెప్పాను, లాంచ్ వెహికల్ పేరు చెప్పాను, అండ్ అది దేనికోసం లాంచ్ చేస్తున్నారు దాని యొక్క పని కూడా మీకు చెప్పాను. ఈ మాత్రం ఐడియా ఉంటే చాలు ఎగ్జామ్లో మీరు ఆన్సర్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ న్యూ బ్లాక్ హోల్ మెర్జర్ డిటెక్టెడ్. ఓకే, బిగ్గెస్ట్ ఎవర్ 240 times ద సన్ మాస్ కన్నా 240 times ఎక్కువగా ఉండే ఒక బ్లాక్ హోల్ని డిటెక్ట్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ కంప్లీట్స్ 50 years సిన్స్ 1975. ఓకే, సో మన ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఏంటండి, ఆర్యభట్ట. ఓకే, అది ఎప్పుడు లాంచ్ చేశారు పెట్టుకోండి. 2 dates మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇస్రో ఎప్పుడు స్థాపించారు అని అడిగితే మీరు చెప్పాలి August 15, 1969. సో ఇంకో క్వశ్చన్ మనకి ఆర్యభట్ట మన ఫస్ట్ శాటిలైట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే మీరు చెప్పాలి April 19, 1975. ఓకే, సో ఇప్పటికీ 50 years పూర్తి చేసుకుంది, అంటే 2025కి. ఓకే, ఇది ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్, బట్ ఇది లాంచ్ చేసింది ఇండియా నుంచి కాదు, ఇది లాంచ్ చేసింది USSR నుంచి. ఇస్రో ద్వారా ఇది బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏం స్టడీ చేసింది అంటే ఎర్త్ అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడానికి దీన్ని పంపించారు. ఓకే, సో మన ఇండియాలో లాంచింగ్ సైట్ ఎక్కడ ఉంది, శాటిలైట్స్ అన్నీ ఎక్కడి నుంచి లాంచ్ అవుతాయి, రాకెట్స్ ఎక్కడ లాంచ్ చేస్తారు అంటే అప్పుడు మనం చెప్పాలి శ్రీహరికోట రేంజ్. ఓకే, సో దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఇప్పుడు దీన్ని ఎలా పిలుస్తున్నారు అంటే SDSCSHAR. సో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇది 1971లో దీన్ని స్థాపించారు. ఓకే, 2002లో దీన్ని SDSCగా పేరు మార్చడం జరిగింది, రీనేమ్ చేశారు. ఈ సైట్ అనేది మనకి మెయిన్ లాంచింగ్ సైట్ అండి. మన PSLV, GSLV, LVM-3, గగన్యాన్ మిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే లాంచ్ చేస్తారు. ఇది ఎక్కడుంది, మనకి నెల్లూరు దగ్గరలో ఉంది. ఇక్కడ 2 లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 2 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి లాంచ్ అవుతాయి రాకెట్స్. ఇప్పుడు 3rd లాంచ్ ప్యాడ్కి అప్రూవ్ చేసింది గవర్నమెంట్, ఇంకా బిగ్గర్ రాకెట్స్ని లాంచ్ చేయడానికి. ఓకే, ఇది కాకుండా సెకండ్ లాంచింగ్ పోర్ట్ ఏదైనా ఉందంటే ఎస్ ఉందండి, ఇంకొకటి తూత్కుడి. ఓకే, తూత్కుడి అనే తమిళనాడులో ఈ లాంచ్ పోర్ట్ ఉంది. ఇది ఎస్పెషల్లీ దేనికోసం అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ కింద పనిచేస్తుంది. అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇక్కడ నుంచి లాంచ్ చేస్తూ ఉంటారు. ఓకే, స్టార్టప్ పిక్సెల్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్స్ ఫర్ అగ్రికల్చర్, మైనింగ్ అండ్ డిఫెన్స్. సో ఇదేం చేస్తుంది, ఇమేజెస్ని క్యాప్చర్ చేసి దాన్ని మ్యాపింగ్ చేస్తుంది. నెక్స్ట్ బ్లూ ఆరిజిన్స్ న్యూ గ్లెన్ రాకెట్ మేక్స్ ఇట్స్ ఫస్ట్ ఆర్బిటల్ ఫ్లైట్. ఓకే, బ్లూ ఆరిజిన్ అనేది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే జెఫ్ బెజోస్. ఓకే, అదేనండి అమెజాన్ ఫౌండరే ఈ బ్లూ ఆరిజిన్ ఒక CEO.
నెక్స్ట్ జపాన్ లాంచెస్ మిచిబికి 6 నావిగేషన్ శాటిలైట్ ఫర్ బెటర్ జీపీఎస్ సిస్టమ్. సో జపాన్ అనేవాళ్ళు మిచిబికి 6 నావిగేషన్ శాటిలైట్ లాంచ్ చేశారు ఫర్ బెటర్ జీపీఎస్ సిస్టమ్. ఇందాక మనం నావిక్ 02 చూసాం కదా, అలాగే వీళ్ళు మిచిబికి శాటిలైట్ లాంచ్ చేశారు వాళ్ళ జీపీఎస్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఓకే, మనం మన రీజనల్ శాటిలైట్స్ ఎంత డెవలప్ చేసుకుంటే అలాగా మనకి ఇంకో కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జీపీఎస్ మీద డిపెండ్ అవ్వకుండా నావిక్ మీద డిపెండ్ అవుతాం ఫ్యూచర్ ఇన్ కేస్ మన నావిక్ అనేది బాగా యాక్యురసీ పెరిగిపోతే. నెక్స్ట్ ఇజ్రాయెల్ లాంచెస్ DROR-1 కమ్యూనికేషన్ శాటిలైట్ యూజింగ్ SpaceX రాకెట్. SpaceX రాకెట్ యూజ్ చేసి ఇజ్రాయెల్ లాంచ్ చేసిన కమ్యూనికేషన్ శాటిలైట్ పేరు ఏంటి అంటే DROR-1 అని చెప్పాలి. అండ్ చైనా లాంచెస్ TN-1 ప్రోబ్. యాక్చువల్లీ TN-1 అనేది చైనా ఒక మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అండి, అంటే మార్స్ కోసం లాంచ్ చేసిన మిషన్. మనం ఎలాగైతే మాంగళ్యాన్ చేసామో అలాగా చైనా లాంచ్ చేసింది TN-1. ఓకే, ఇప్పుడు TN-1 ఏం చేస్తుంది, ఇట్ విల్ కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ ఆస్ట్రాయిడ్ బై 2027 కల్లా కలెక్ట్ చేస్తుంది అని చెప్తుంది. ఓకే, ఇరాన్ లాంచెస్ నాయిద్-2, ఇది ఒక టెలికామ్ శాటిలైట్స్. ఓకే, సో ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతారు అంటే లైక్ DROR-1 ఇది ఏ కంట్రీ శాటిలైట్, లేకపోతే TN-1 ఇదే కంట్రీ శాటిలైట్, లేకపోతే నాయిద్-2 ఇది ఏ కంట్రీ శాటిలైట్ అలా అడుగుతారు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. సో ఎలాగడిగినా మీరు చెప్పేటట్టు ఉండాలి. మిచిబికి జపాన్, DROR ఇజ్రాయెల్, TN-1 చైనా, నాయిద్ ఇరాన్. ఓకే, సో ఇది ఓవరాల్గా న్యూస్లో వచ్చిన శాటిలైట్స్ అండ్ రాకెట్స్. ఓకే, సో ఇక్కడితో నేను వీడియో ఆపుతున్నాను, కావాలని ఆపుతున్నాను బికాజ్ వీడియో లెందీ అయిపోతుంది. ఇదంతా కూడా పార్ట్ 1 కింద మనం పరిగణలో తీసుకుందాం. నెక్స్ట్ నేను పార్ట్ 2 మళ్ళీ మీ ముందు ఇంకొక వీడియోతో వస్తాను. సో పార్ట్ 1లో మనం ఏం చదువుకున్నామంటే జనరల్ సైన్స్ డెవలప్మెంట్స్ కోసం చదువుకున్నాం, లైక్ క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటి కోసం చదువుకున్నాం. అలానే స్పేస్ ఆస్ట్రోనమీ కోసం చదువుకున్నాం. ఓకే, అండ్ శాటిలైట్స్ అండ్ రాకెట్స్ కోసం చదువుకున్నాం. ఇవన్నీ కూడా లాస్ట్ 8 months అంటే జనవరి 2025 నుంచి టిల్ డేట్ వరకు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి మనం ఏం చదవబోతున్నామంటే ఎన్వైరన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అండ్ హెల్త్ అండ్ డిసీజెస్ కోసం మీకు నేను చెప్పబోతున్నాను. ఓకే, సో ఇది పార్ట్ 2లో కవర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా ఎలాబరేటివ్గా కవర్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను కరెంట్ అఫైర్స్ని చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేశాను. సో మీకు ఇక్కడ పీడిఎఫ్లో 1 లైన్గా ఇచ్చాను, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని బ్యాక్ డ్రాప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందో కూడా మీకు కవర్ చేస్తూ వచ్చాను. ఓకే, సో అలాగా ప్రతి లైన్కి నేను బ్యాక్గ్రౌండ్ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎగ్జామ్కి ఎంత అవసరం అంత కవర్ చేస్తూనే వచ్చాను. ఓకే, సో మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను పెడుతున్న ఈ ఎఫర్ట్స్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. మళ్ళీ మీ ముందు కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.